హాయ్ అండి. అందరికీ నమస్తే. లాస్ట్ 7-8 ఇయర్స్‌గా వచ్చేసి మా పైన నమ్మకం పెట్టుకొని చాలా వరకు వచ్చేసి ఏఈపీఎస్‌సి అండ్ మినీ బ్యాంకింగ్ సర్వీసెస్ వచ్చేసి అందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో, ఇవాళ ఎందుకు మీకు ఈ విధంగా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము అంటే ఏఈపీఎస్‌సి సర్వీసెస్ వచ్చేసి చాలా వరకు డల్ అయిందండి. ఆల్టర్‌నేటివ్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఐడియా ఉందా? యాడ్ ఆన్ బిజినెస్ ఏదైనా ఐడియా ఉందా? అనేసి చాలా వరకు మాకు అడగటం జరుగుతా ఉంది. సో, ఆ మిత్రులందరికీ మేము చెప్పడం ఏంటంటే న్యూగా వచ్చేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. అది ఏంట్రా అంటే ఏటీఎం బిజినెస్. అంటే ఏంటంటే ఏటీఎం మిషన్స్ ఉంటాయి కదా! లైక్ ఐసీఐసీఐ బ్యాంక్ అని, లేకపోతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అని, అదర్‌వైజ్ వచ్చేసి ఎస్‌బీఐ బ్యాంక్ ఉంటుంది కదా! మామూలుగా మనం బయటకి కూడా తీస్తూ ఉంటాము మనీ అందుకు. ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసేసి మనీ తీస్తూ ఉంటాం కదా! సో, అలాంటిది వచ్చేసి ప్రైవేట్‌గా వచ్చేసి ఒక ఫ్రాంచైజ్ మోడ్‌లో వచ్చేసి ఆహ్, ఎవరైనా కావాలి అంటే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో, దానికేంటంటే లైక్ ఏఈపీఎస్‌సిలో వచ్చేసి ఏ విధంగా స్లాబ్ వైస్ కమిషన్ అయితే మనకు వస్తూ ఉందో, అదే విధంగా వచ్చేసి స్లాబ్ బై కమిషన్ వచ్చేసి వాళ్ళు పొందుతూ ఉంటారు. లైక్ రూ. 8, రూ. 9, రూ. 10, రూ. 11 అట్లా. నాన్ ట్రాన్సాక్షన్ లైక్ ఎట్లా చెప్పొచ్చంటే మినీ స్టేట్మెంట్ కావచ్చు, లేక వచ్చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ కావచ్చు. ఈ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాళ్ళకు రూ. 1 లేదా వచ్చేసి రూ. 2 ఆఫ్ కమిషన్ వచ్చేసి రావటం జరుగుతుంది. సో, ఇందులో ఏంట్రా అంటే తర్వాత ఈ ఏటీఎం మిషన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంట్రా అంటే లైక్ ఓన్లీ విత్‌డ్రావల్ అంటే ఏంటంటే క్యాష్ విత్‌డ్రావల్ చేసుకోవడానికి మాత్రమే ఉండే ఒక సర్వీసు. దెన్ ఆఫ్టర్ ఏదైనా డిపాజిట్ కావాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు సీడీఎం అంటాం కదా! ఎవరికైనా వేరే పర్సన్స్‌కొచ్చేసి బ్యాంక్‌కు వెళ్ళి విజిట్ చేసి కౌంటర్‌లో మనీ కట్టకుండా లైక్ ఏటీఎంలోనే వచ్చేసి మనీ డిపాజిట్ చేసి వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కార్డ్ టు కార్డ్ ట్రాన్స్‌ఫర్. లైక్ ఏంటంటే మన దగ్గర ఒక ఏటీఎం కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్‌లో ఉన్న అమౌంట్ వచ్చేసి వేరే ఒక రిసీవర్ కార్డ్‌కొచ్చేసి యాడ్ చేయటం. అంటే కా కార్డ్ అమౌంట్ అంటే క్యాష్ వచ్చేసి మనం చేతికి తీసుకోకుండా కార్డ్ టు కార్డ్ వచ్చేసి క్యాష్ మూవ్ అవ్వటం జరుగుతుంది. సో, అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని కూడా వచ్చాయి. అంటే ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చేసి మనీ వచ్చేసి మనము విత్‌డ్రావల్ చేయటము, అదేవిధంగా డిపాజిట్ చేయటము జరుగుతుంది. ఇప్పుడు సో, ఇలాంటి సర్వీసెస్ వచ్చేసి ఈ ఏటీఎం మిషన్స్ ద్వారా వచ్చేసి మనం అందిస్తూ ఉన్నాము. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి సో, ఇది ఏంట్రా అంటే ఓన్లీ ఏటీఎం మిషన్స్ పెట్టుకోవాలి అంటే కొంచెం మినిమమ్ డైలీ వచ్చేసి ఒక 50-100 వచ్చేసి వాకింగ్స్ జరిగే విధంగా ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే మీరు బిజినెస్ ప్లాన్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. లేక మేము ఆల్రెడీ మా దగ్గర ఒక స్టోర్ ఉందండి. లైక్ ఏదైనా కిరాణా షాప్ కానీ, అదర్‌వైజ్ వచ్చేసి ఎక్కడైనా మెడికల్ స్టోర్ కానీ, అదర్‌వైజ్ ఏదైనా ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాము. మా దగ్గర స్పేస్ ఉంది. లైక్ ఎట్లా అంటే ఒక 6x6 వచ్చేసి ఫీట్స్ వచ్చేసి స్పేస్ ఉన్న, 5x5 ఫీట్స్ వచ్చేసి స్పేస్ ఉన్న మా దగ్గర జాగా ఉంది అంటారు కదా! లైక్ ప్లేస్ ఉంది. సో, అక్కడే వచ్చేసి మేము ఏటీఎం మిషన్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటాము. దాని ద్వారానే మేము బిజినెస్ రన్ చేసుకోగలము అన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మా టీమ్ వచ్చేసి మీకు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి.